కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన కీలక పత్రాలు దహనం ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో అనేక అనుమానాలు, సందేహాలకు తావిస్తోంది. వైకాపా సర్కారు హయాంలో పీసీబీ కేంద్రంగా జరిగిన పలు అక్రమాలకు ఆధారాలు లేకుండా చేసేందుకే కాల్చివేయించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాటి అటవీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇటీవల వరకు పీసీబీ చైర్మన్ గా పనిచేసిన సమీర్ శర్మ, ఆయన ఓఎస్డీ రామారావే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారన్న వాదన వినిపిస్తోంది. పీసీబీ ప్రధాన కార్యాలయంలో ఉండాల్సిన కీలక పత్రాలు బస్తాల కొద్దీ బయటకు ఎలా వచ్చాయి? ఎవరి ఆదేశాల మేరకు వాటిని బయటకు తీసుకొచ్చారు? రాత్రి 10 గంటల తర్వాత, అది కూడా ఊరు చివరన కృష్ణానది కరకట్టలపై దస్త్రాల్ని ఎందుకు తగలబెట్టాల్సొచ్చింది? వాటిల్లో ఏదో గుట్టు లేకపోతే వాటిని అంత రహస్యంగా ఎందుకు కాల్చారు? వాటిపై స్థానికులు ప్రశ్నిస్తే ఎందుకు పారిపోయారు? సర్వత్రా ప్రస్తుతం ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. జగన్ జమానాలో ఇసుక మైనింగ్ కు సంబంధించిన వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. అటవీ గనుల శాఖలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా పనిచేయగా, ఆయన ఆదేశాలతో పర్యావరణ అనుమతులు సహా ఇతర అంశాల్లో పీసీబీ అధికారులు కొందరు పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. పెద్దిరెడ్డి చెప్పిందే చట్టమన్నట్లుగా అడ్డగోలుగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకుల యాజమాన్యంలో ఉన్న పరిశ్రమలపై కక్ష కట్టి వేధించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. వాటి ఆధారాలు ధ్వంసం చేసేందుకే పత్రాలు తగలబెట్టారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినందునే ఈ వ్యవహారం బయటపడింది. లేకపోతే గుట్టు చప్పుడు కాకుండా అంతా జరిగిపోయేదన్న వాదన వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సీఎస్ గా పనిచేసిన సమీర్ శర్మను పదవీ విరమణ చేసిన వెంటనే పీసీబీ చైర్మన్ గా జగన్ నియమించారు. సుదీర్ఘకాలం పాటు ఐఏఎస్ అధికారిగా రాష్ట్రానికి సీఎస్ గా పనిచేసిన సమీర్ శర్మకు దస్త్రాల్ని, పత్రాల్ని ఎలా డిస్పోజ్ చెయ్యాలో తెలియదా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యతల్లో ఇన్నాళ్లు కొనసాగిన ఆయనకు పత్రాల్ని కాల్చకూడదని తెలియదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయినా సరే కీలక పత్రాల్ని బయటకు ఎందుకు పంపించారు? నిజంగా అవి నిరుపయోగమైన పత్రాలే అయితే నిబంధనల ప్రకారం కటింగ్ మిషన్లో పెట్టి చిత్తుగా మార్చాలి కదా అన్న వాదన వ్యక్తమవుతోంది. దహనం చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామారావు గతంలో సుదీర్ఘకాలం పాటు ఎక్సైజ్ శాఖలో సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వహించి 2021 జూన్లో పదవీ విరమణ చేశారు. ఆ తరువాత సమీర్ శర్మ వద్ద ఓఎస్డీగా చేరారు. ఎక్సైజ్ శాఖలో పనిచేసిన సమయంలో బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఇతర అనేక అంశాలకు సంబంధించి రామారావుపై ఫిర్యాదులు ఉన్నాయి. ఆయన అత్యంత వివాదాస్పదుడు. ఈ పత్రాల దహనంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు బయటపడింది. కాలుష్య నియంత్రణ మండలి దస్త్రాల దహనంపై పెనమలూరు పోలీసులు భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 106 కింద కేసు నమోదు చేశారు. అనుమానాస్పద స్థితిలో దస్త్రాలు పట్టుబడ్డాయనే అభియోగంపై కేసు నమోదు చేశారు. సమీర్ శర్మ వద్ద ఓఎస్డీగా పనిచేసిన రామారావు, డ్రైవర్ నాగరాజ, అటెండర్ రూపేంద్రలను స్టేషన్ కు పిలిపించి ఆ దస్త్రాల గురించి సుదీర్ఘంగా విచారించారు. దస్త్రాల్ని తీసుకొచ్చిన వాహనాన్ని ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల వివరణ తీసుకున్నాక తదుపరి దర్యాప్తు సాగనుంది.